భక్తుని కోసం దిగివచ్చి కోనసీమలో వెలిసిన వెంకటేశుడు మీకు తెలుసా? ఈయన కోనసీమ జిల్లా అప్పనపల్లిలో ఉన్న బాలబాలాజీ స్వామి. ఈ స్వామిని చూస్తే స్వయంగా తిరుపతి వెంకటేశుడిని దర్శించినట్టే అనిపిస్తుంది. ఈ గ్రామంలో ఉండే మొల్లేటి రామస్వామి అనే కొబ్బరి వ్యాపారి ప్రతి సంవత్సరం తన వ్యాపారంలో కొంత ధనాన్ని పక్కన పెట్టి తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించి వస్తూ ఉండేవారు. కొంతకాలానికి కొన్ని కారణాల వల్ల ఆయన తిరుమల వెళ్ళలేక బాధపడుతుండగా స్వామివారు కలలో కనిపించి, "నువ్వు బాధపడవద్దు, నేనే స్వయంగా మీ ఊరు వస్తాను" అని చెప్పారు. తర్వాత రామస్వామి గారికి కొబ్బరికాయల గుట్టలో తిరునామాలతో ఒక కొబ్బరికాయ దర్శనమిచ్చింది. స్వామివారు ఆ రూపంలో వచ్చారని భావించి దాన్ని పెట్టి పూజించడం మొదలుపెట్టారు. దాంతోపాటే స్వామివారి చిత్రపటాన్ని కూడా ఉంచి పూజించేవారు. అలా భక్తుల తాకిడి ఎక్కువైంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నిత్యాన్నదానం ప్రారంభించిన ఆలయం కూడా ఇదే. ఇప్పటికీ ఇక్కడ నిత్యాన్నదానం నిరాటంకంగా సాగుతూనే ఉంది. గోదావరి పాయ, కొబ్బరి చెట్ల మధ్యలో ఎంతో సుందరమీ ఆలయం.